Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ఒకవైపు డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్పీడ్ పెరగడం, మరోవైపు మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్టీ సెక్టర్ జోరు మీద ఉంది. మండే ఎండాకాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో కూల్ సంగతులు ఏంటి, రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ రంగంలో లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి, న్యూ జనరేషన్ కోసం మోడర్న్ ఆర్కిటెక్చర్తో మార్కెట్లోకి వచ్చిన కొత్త ప్రాజెక్ట్స్ ఏవి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? రెసిడెన్షియల్ మార్కెట్స్ పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. కన్స్ట్రక్షన్ చేయడంలో క్వాలిటీ ఎంత ముఖ్యమో గ్రీన్ స్టాండర్డ్స్ కూడా అంతే ముఖ్యం. అందరినీ పర్యావరణ హిత విధానాల వైపు నడిపిస్తూ నిర్మాణ రంగంలో గ్రీన్ రివల్యూషన్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. వాటర్, పవర్, లైటింగ్ వంటి వాటిని సమర్థంగా వినియోగించుకోవడంలో బిల్డర్స్ అండ్ కస్టమర్లలో నిరంతరం చైతన్యం పెంపొందించేలా ఐజీబీసీ పనిచేస్తుంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ వైస్ చైర్మన్ గా వేణు వినోద్ గారు బాధ్యతలు స్వీకరించారు. సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న వేణు వినోద్ గారు ఈ బాధ్యత స్వీకరించడం హైదరాబాద్ లో గ్రీన్ బిల్డింగ్ మరియు సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ కు మరింత ఊతమివ్వనుంది. పొల్యూషన్ కి తావు లేకుండా గ్లోబల్ వార్మింగ్ తగ్గించేలాగా నివాసం ఉండాలనుకునే వారికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ ఓ పర్ఫెక్ట్ డెస్టినేషన్ సిద్ధం చేస్తోంది. పర్యావరణ హితమైన గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్ట్స్ కస్టమర్లకు చేరువ చేసేందుకు ఐజీబీసీ మే 22 నుంచి 24 వరకు గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించనుంది. గతంలో నిర్వహించిన ప్రాపర్టీ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్రీన్ బిల్డింగ్స్ పై పెరిగిన అవేర్నెస్, ఐజీబీసీ విస్తృత ప్రచారంతో ఈ ఈవెంట్ పై బస్ క్రియేట్ అయింది. ఈ ఈవెంట్ లో తెలంగాణ వ్యాప్తంగా గ్రీన్ సర్టిఫికేషన్ తో ప్రాపర్టీలు డెవలప్ చేస్తున్న అన్ని ప్రముఖ రియాలిటీ సంస్థలు భాగస్వామ్యం అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ ప్రొడక్ట్స్ కు పెరుగుతున్న ప్రాధాన్యం, గ్రీన్ బిల్డింగ్ ఆవశ్యకతపై నారెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. హ్యావ్ లుక్. సుజన్ మీడియా ప్రేక్షకులకి నమస్కారం. మే 22, 23, 24 తేదీల్లో ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో జరుగుతుంది. తప్పకుండా మీరందరూ విచ్చేయాలి. ఎందుకంటే అక్కడ ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా గ్రీన్ సర్టిఫైడ్ బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి మీకు ఒక మంచి అవకాశం. దేశం కూడా నెట్ జీరో వైపు మనము వెళ్తున్నాము. పొల్యూషన్స్ అన్ని కూడా రెడ్యూస్ చేసుకోవడానికి చాలా మంది డెవలపర్స్ ఇప్పటికే మేము గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్లోకి వచ్చాము. కమర్షియల్ కానివ్వండి, రెసిడెన్షియల్ కానివ్వండి, ఆఫీస్ స్పేస్ కానివ్వండి, ఎక్కడైతే మినిమం మెయింటెనెన్స్, మాక్సిమం అవుట్పుట్ వచ్చేట్లాగా లైట్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఎయిర్ కానివ్వండి, ఉన్న దాంట్లో ఎంత బాగా వాడుకోవాలనే ఉద్దేశంతో ప్లస్ లివబిలిటీ, మనం ఎంత హెల్తీ ఎన్విరాన్మెంట్లో ఉంటే మనకు ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఐజీబీసీ వారు గ్రీన్ ప్రాపర్టీ షో చేస్తున్నారు. మీరందరూ తప్పకుండా ఈ ప్రాపర్టీ షోని విజిట్ చేయండి. థ్యాంక్ యూ. ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోలో భాగస్వాములు కావడంపై శ్రీ టీఎంటీ సంస్థ ప్రతినిధి రాజీవ్ సింగ్ గారు మాట్లాడుతున్నారు. హలో వ్యూవర్స్, ఇవాళ మనతో ఉన్నారు శ్రీ టీఎంటీ నుంచి రాజు గారు. వాటితో మాట్లాడదాం. ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో పార్టిసిపేషన్ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. మే 22, 23 అండ్ 24 డేస్లో హైటెక్స్లో జరుగుతున్న ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోలో గోల్డ్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారు. సో కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ అసోసియేషన్ విత్ ఐజీబీసీ ప్రాపర్టీ షో? The Sri TMT's Green Steel commitment aligns seamlessly with IGBC and the vision for sustainable built environment. Green Pro certified Sri TMT Extra is manufactured using energy efficient processes, induction furnaces and recycled input. This directly supports the IGBC's green building criteria, and our focus on environmental responsibility and resource optimization founded a natural partnership, and this connection in fact
prompted us to join hands with IGBC for this Green Property Show, which is being organized from 22nd to 24th of May. అండ్ ఐజీబీసీ ప్రాపర్టీ షోలో ఏ ప్రోడక్ట్ని షోకేస్ చేయబోతున్నారు? Madam, we are exhibiting Shree TMT Extra FE 550 Green Steel at the IGBC Green Property Show. This platform is actually dedicated exclusively for sustainable real estate and eco-conscious construction. And our TMT bars are produced using discarded iron metal scrap, reduced carbon emissions, and making them BIS and IGBC compliant for green building projects. We identify with the show's ethos, that is, sustainability is not an add-on for us, it is a manufacturing philosophy for us. And that is why we are actually showcasing our entire product range of Shree TMT Extra FE 550, which is IGBC certified Green Pro Steel. థ్యాంక్ యూ సార్, వి గాట్ మచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ ఎండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. Thank you so much, man. Thank you for having me. హైదరాబాద్ నగరంలో అపార్ట్మెంట్ నివాసితులు మరియు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల కోసం కీలక సెమినార్ ఈ బుధవారం జరిగింది. నిర్మాణ రంగానికి విశేష సేవలు అందిస్తున్న నెరెట్కో తెలంగాణ మరియు FTCCI సంయుక్త ఆధ్వర్యంలో బిల్డింగ్ సేఫ్ కమ్యూనిటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ RWS అండ్ హౌసింగ్ సొసైటీస్ పేరుతో హైదరాబాద్లోని ఫెడరేషన్ హౌస్ KLN ప్రసాద్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సెమినార్లో గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్లు మరియు హౌసింగ్ సొసైటీల భద్రత, చట్టపరమైన బాధ్యతలు, అగ్నిమాపక ప్రమాణాలు, విపత్తు నిర్వహణ వంటి కీలక అంశాలపై విస్తృత చర్చలు జరిగాయి. హైదరాబాద్లో వేగంగా పెరుగుతున్న హౌసింగ్ కమ్యూనిటీలకు ఈ సెమినార్ ఒక మార్గదర్శక వేదికగా నిలిచింది. ఈ సెమినార్ కి సంబంధించిన మరిన్ని వివరాలను FTCCI ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్ స్మార్ట్ సిటీస్ కమిటీ చైర్మన్ మరియు నారెట్కో తెలంగాణ పాస్ట్ ప్రెసిడెంట్ సునీల్ చంద్రారెడ్డి గారు, ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారు వివరిస్తున్నారు. హ్యావ్ ఎ లుక్. నెరెట్కో తెలంగాణ ఆధ్వర్యాన FTCCI సపోర్ట్తో ఒక మంచి ప్రోగ్రాం జరిగింది. బిల్డింగ్ సేఫ్ కమ్యూనిటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అండ్ హౌసింగ్ సొసైటీస్ అనే ప్రోగ్రాంలో 2 IAS ఆఫీసర్స్, ఒక IPS ఆఫీసర్ పాల్గొన్నారు. శ్రీ RVA కర్ణన్ గారు, కమిషనర్ GHMC వారు వచ్చి GHMC స్కీమ్స్, పథకాల గురించి మాట్లాడారు. ప్లస్ సెన్సస్ గురించి కూడా మాట్లాడారు. తర్వాత DG ఫైర్ సర్వీసెస్ విక్రమ్ సింగ్ మాన్ గారు కూడాను అన్ని ఫైర్కి సంబంధించిన సేఫ్టీస్ కానివ్వండి, ప్రోటోకాల్స్ కానివ్వండి, అన్ని NOCs వచ్చిన తర్వాత పీరియాడికల్ రెన్యువల్స్ ఎట్టుంటాయి దాని గురించి కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే కాకుండా అశోక్ రెడ్డి గారు MD వాటర్ వర్క్స్ వారు కూడా సిటీకి ఎంత వాటరు ఇస్తున్నారు, సో ఇవన్నీ కూడా చాలా బాగా మాట్లాడారు. 3 ఆఫీసర్స్ కూడా నెరెట్కో తెలంగాణ తరపు నుంచి, FTCCI తరపు నుంచి కూడా వారికి థ్యాంక్స్ చెప్తూ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. It's a great honor for me to know about the fire safety, water utilization and sanitation. Along with Naretco and resident welfare associations, we will be part of all the developments whatever the state government will take up, and we wanted to know what are the things to be followed in a resident welfare associations. Thank you very much for everyone who is attending here, and especially our guests. Thank you very much. థింక్ హై, ప్లాన్ హై, లివ్ హై. మోడర్న్ జనరేషన్ జపిస్తున్న తారక మంత్రం ఇది. లైఫ్లో అన్ని గ్రాండ్గా ఉండాలని, లైఫ్ స్టైల్ హై రేంజ్లో ఉండాలనేది అందరి డ్రీమ్. లగ్జరీ ప్రాజెక్టులో నెక్స్ట్ లెవెల్ అనిపించే ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ప్రైమ్ లొకేషన్స్లో పర్ఫెక్ట్ ప్లానింగ్తో వావ్ అనిపించేంత సూపర్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. ప్రెజెంట్ జనరేషన్తో పాటు ఫ్యూచర్ జనరేషన్ సైతం మెచ్చే ప్రాజెక్టులను డిజైన్ చేయడం గిరిధారికే సాధ్యం. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ ఏరియాలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన XXX విల్లా ప్రాజెక్టు ప్రాస్పరా కౌంటీ ORR ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ 18 కు సమీపంలో ఉన్న అతిపెద్ద XXX విల్లా ప్రాజెక్టు ప్రాస్పరా కౌంటీనే. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ అల్టిమేట్ అనిపిస్తాయి. ఈ ప్రాజెక్టుకు మరొక మేజర్ అట్రాక్షన్ ప్రాస్పరా కౌంటీ రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉండడమే.
పొల్యూషన్ కి దూరంగా ప్రగతికి దగ్గరగా బెస్ట్ ప్రైజింగ్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. లావిష్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ప్రగతికి చేరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది. నియర్ బై కిస్మత్పూర్ 6,000 ఎకర్ ఓపెన్ ప్లేస్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేసి వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తోని రోడ్స్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్ కానివ్వండి, క్లబ్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, సూపర్ మార్కెట్ కానివ్వండి, ఒక కస్టమర్ ఒకసారి మన గేటెడ్ కమ్యూనిటీకి ఎంటర్ అయిపోయిన తర్వాత 100% అన్ని అక్కడ దొరికే విధంగా స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్క యాక్టివిటీస్ అక్కడ మేము నిర్మిస్తాం కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో హైదరాబాద్ టోపోగ్రఫీలో చూస్తే ఫ్లడ్ వచ్చినా వర్షాలు వచ్చినా హైదరాబాద్ సేఫ్ ఉండడానికి కారణం ఓన్లీ హైట్, దక్కన్ పీఠభూమి. వన్స్ అపాన్ వన్ టైం నైజాం గవర్నమెంట్ పాలన చేసినప్పుడు కూడా హైదరాబాద్ అనేది వరల్డ్ అంటే ప్రపంచంలో రిచెస్ట్ హైదరాబాద్ అనేది 100% బ్యూటిఫుల్ క్లైమేట్ కండిషన్ కానివ్వండి, ప్రతి ఒక్క రాష్ట్రంకి వెళ్ళి మైగ్రేషన్ ఒకటి బై లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు కాబట్టి అందరు వెరీ కంఫర్టబుల్. ఆల్ స్టేట్ పీపుల్ ఆల్సో ఇస్ కమింగ్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్ అంచెలంచెలుగా ఎదుగుతూ దాంతో పాటు మనకు ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ఆ స్టేట్ అనేది ఎవరు మనం ఆపలేము, 100% డెవలప్ అవుతుంది. సో దాంతో పాటు ఇప్పుడు త్రిబుల్ ఆర్ వన్స్ వర్క్ స్టార్ట్ అయ్యి ఈ 4-5 years లో మనం ఆ త్రిబుల్ ఆర్ కూడా కంప్లీట్ చేసుకుంటా ఉంటే ఇది మీకు 100% చెప్పడం జరుగుతుంది. క్యాపిటల్ సిటీస్లలో నెంబర్ 1 సిటీ కాబోతా ఉన్న హైదరాబాద్ ఎవరు టచ్ కూడా చేయలేరు. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఎక్కడ ప్రాజెక్ట్ చేపట్టినా క్లియర్ కట్ అంటే ల్యాండ్ టోపోగ్రఫీ అండ్ కాంటూర్ లెవెల్స్ అన్ని చెక్ చేసుకొని మేము ప్రాజెక్టు నిర్మిస్తూ ఉంటాం. ప్రతి ప్రాజెక్ట్లో ల్యాండ్ తీసుకున్న తర్వాత సాయిల్ టెస్ట్ కానివ్వండి అండ్ వాటర్ టెస్ట్ అండ్ కాంటూర్ అంటే ల్యాండ్ లెవెల్స్ కరెక్ట్ చూసుకొని మన ప్రాజెక్ట్ చేపట్టినట్టయితే డెఫినెట్గా ఫ్యూచర్లో 100% మనకు ప్రతి ఒక్క కస్టమర్కి మనం నాణ్యతతో కూడుకున్న హౌస్ కానీ అపార్ట్మెంట్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లు హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే అప్రిషియేషన్. డెఫినెట్గా మేము ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కస్టమర్ల మేలు గురి కస్టమర్ల బాగు గురించే ఎల్లవేళలు మేము కృషి చేస్తాం. వాళ్ళకి రిటర్న్స్ కూడా మంచిగా ఉంటాయి, ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేస్తారు. కాబట్టి డెఫినెట్గా కస్టమర్ అనేది ఎక్కడ మేము ప్రాజెక్ట్ చేపట్టినా మా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ, జాయ్ ఫర్ ఎవర్. నిజమే కదా? అందం మైమరిపిస్తుంది, ఆనందాన్ని పంచుతుంది. పచ్చటి చెట్లు, పంట పొలం, ఇలా ప్రకృతిలో ఎన్నో అందాలు, ఆనందాన్ని, మర్చిపోలేని అనుభూతిని పంచుతాయి. అవునా? నేటి అర్బన్ లైఫ్ స్టైల్ ఎన్నో కంఫర్ట్స్ను మనకు పరిచయం చేసింది. ఈ కంఫర్ట్స్ని ఎంజాయ్ చేస్తూ నేచర్ ఫ్రెండ్లీగా లైఫ్ స్టైల్ కావాలంటే కాస్త కష్టమే. కానీ ఆ ఆనందాన్ని, అందాన్ని పరిచయం చేస్తోంది ఆర్గానో సంస్థ. రియల్ ఎస్టేట్ కు ఎకో ఫ్రెండ్లీ సోషల్ రెస్పాన్సిబిలిటీ థింకింగ్ అనే న్యూ జనరేషన్ ఐడియాను యాడ్ చేసింది ఆర్గానో సంస్థ. ఇందులో భాగంగా రూర్బన్ అనే సరికొత్త కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చింది. రూరల్ అండ్ అర్బన్ ల మిక్సింగే ఈ రూర్బన్ కాన్సెప్ట్. సింపుల్ గా చెప్పాలంటే ఇదో కొత్త లోకం. సౌత్ వెస్ట్ హైదరాబాద్ కు బెస్ట్ కనెక్టివిటీ ఉన్న ఏరియాలో బీజాపూర్ హైవే పై లైఫ్ ఆన్ ఏ స్లో ట్రాక్ అన్న ట్యాగ్ లైన్ తోటి ప్రాజెక్ట్స్ ను పర్యావరణ హితంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. హలో సార్, హాయ్. హలో అండి. అండ్ ఇప్పటి వరకు ఈ స్ట్రాటజీ కానీ ప్లానింగ్ అంతా కూడా చాలా గ్రేట్గా, విషనరీగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అప్కమింగ్ ఎక్కువ హ్యాబిటేట్స్ ఎలా ఉండబోతున్నాయి ఫ్రమ్ ఆర్గానో అంటే దానికి ఏం చెప్తారు? ఐఎమ్ ఎక్సైటెడ్ టు హియర్ ఫ్రమ్ యూ. మనస్ఫూర్తిగా ఉంటాయి, మేము పూర్తిగా మనసు పెట్టి చేస్తాం. ఎందుకంటే నాకు ఇంకో వృత్తి రాదు, ఈ కంపెనీ ఇంకో పని కూడా చేయదు. వీఆర్ పర్పస్ డ్రివెన్ కంపెనీ. ఓకే, మేము ఎందుకు ఏ పని చేస్తున్నాము అన్న దాంట్లో ఫుల్ క్లారిటీ ఉంది. అంటే ఎందుకు చాలా బిజినెస్లు మేము డబ్బు వస్తాయన్నా చెయ్యం. అంటే సిటీలో ఏదో ల్యాండ్ సపోజ్ ఎవరో ఫ్రీగా ఇచ్చారనుకుందాం, మేము అక్కడ చెయ్యం. వేల కోట్లు రావచ్చు, మేము చెయ్యము. రైట్? మేము మైనింగ్ చేస్తామా? ఇక్కడ ఏదో మేము ల్యాండ్ కొన్నాం, బ్యారెన్ ల్యాండ్, తవ్వితే సడన్గా గోల్డ్ పడింది, గోల్డ్ బిజినెస్లోకి వెళ్తామా? మేము చెయ్యం. పెట్రోలియం చేస్తామా? చెయ్యం. అంటే ఇట్లా there are so many things
knows, we are very clear what is no for us. ఓకే We are very super clear about what we exactly want to do. అంటే ఇట్స్ ఎ నేరో ఫోకస్. అంటే గుర్రానికి ఇలా కట్టేసుకున్నట్టు ఒక పర్పస్ అని ఒకటి పెట్టుకుని దాని వైపే పరిగెడుతున్నాం కానీ వీఆర్ నాట్ డివేటింగ్ ఫ్రమ్ ఇట్. పర్పస్ డ్రివెన్ కంప్లీట్లీ. ఓకే. ఆర్గానో అని పేరు వినిపించగానే రూర్బన్ అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ దిస్ రూర్బన్? ఇది కాపీ చేసాం యాక్చువల్లీ. ఇక్కడ అబ్దుల్ కలాం గారు ఇంతకుముందు ఆల్రెడీ ఆయన కాయిన్ చేశారు. ఓకే. నేను ఐఎమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అబ్దుల్ కలాంస్ రైటింగ్. ఓకే. బిల్డింగ్ ఫర్ 3 billion ఒక బుక్ ఈస్ దేర్. పురా అని ఒక పాలసీ కూడా ఉందన్నమాట. సో అబ్దుల్ కలాం ఆయన రాసిన దాంట్లో ఏం చెప్పారంటే, ఎప్పుడైతే పట్టణాలు పల్లెల దగ్గరికి వెళ్తాయో, ఎప్పుడైతే ప్రగతి పల్లెలను ఇంక్లూడ్ చేసుకుంటుందో దేశం ఇంకోలా మారుతుంది. ఊరిని అక్కడ వదిలేసేసి ఓన్లీ పట్టణాన్ని పట్టుకుని అదే మన గ్రోత్ పారాడైమ్ అనుకుంటే దేర్ మే బి సమ్ సోషల్ ఇష్యూస్. కనుక గ్రోత్ని విలేజెస్కి ఎలా తేవాలి అనే దానికి ఒక మిషనే ఉంది, రూర్బన్ మిషన్ అని ఉంది, గవర్నమెంట్ ఇనిషియేటివ్. అది మనకి బుర్ర ఉంది, మనకి కొద్దిగా బాధ్యత ఉంది, మనం మంచి ఎంటర్ప్రినర్షిప్ ఉంది. మన ఊళ్ళ వైపు ప్రగతిని ఎందుకు పట్టుకెళ్ళద్దు? ఒక కొత్త లడ్డు తయారు చేసి అక్కడ పెడితే అక్కడ అన్ని చీమలన్నీ అటు వెళ్ళాయి అనుకోండి, గ్రోత్ అటు వెళ్ళినట్టే కదా. సో అది ప్రయత్నిద్దాం. దట్ ఈస్ హౌ వి స్టార్టెడ్. సో ద రూర్బన్ వాయిస్ ఆర్ రూర్బన్ వర్డ్ విత్ ఇన్ అవర్ ఎంటైర్ ecosystem has little bit deeper meaning. It is also a social impact. It is also what we see growth should be. Happiness coefficient GDP అనే దానికి యాడ్ ఎట్లా చేస్తాం, మా ప్రయత్నం ఏం చేస్తాం. ఎస్ ఎస్. రెప్ప వేయకుండా చూస్తుండిపోయేంత అందం, ఎటువైపు చూసినా అద్భుతమే, అడుగడుగునా విలాసమే, ఇంతకు మించి మరెక్కడా ఉండదనిపించే రాజసం. మొత్తం మీద భూమి మీద స్వర్గం అంటే ఇదే అంటే తప్పకుండా ఒప్పుకునే తీరాల్సిన చోటు మీ లివింగ్ స్పేస్ అయితే ఆ ఆలోచన ఎంత బాగుంది కదా. ఇలా జీవితంలో ప్రతి క్షణాన్ని మరింత గొప్పగా జీవించడానికి భరోసా ఇస్తోంది ప్రముఖ రియాలిటీ ఆర్గనైజేషన్ అన్విత గ్రూప్. లివింగ్ స్పేస్ లావిష్ గానే కాదు, ఎకో ఫ్రెండ్లీగాను ఉండాలి. రేపటి రోజున ఆనందంగా గడిపే క్షణం పర్యావరణ హితంగా ఉండాలనే సమున్నత లక్ష్యంతో హరిత భవనాలకు ప్రాధాన్యత ఇస్తోంది అన్విత గ్రూప్. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC స్టాండర్డ్స్ కు తగ్గట్టుగా ప్రాజెక్ట్స్ ను గ్రీన్ సర్టిఫికేషన్ తో నిర్మిస్తోంది. పర్యావరణ హితమైన ప్రాజెక్ట్స్ లను కస్టమర్లకు చేరువ చేసేందుకు IGBC ఈ మే నెలలో నిర్వహించే ప్రాపర్టీ షోలోను అన్విత సంస్థ భాగస్వామ్యం అవుతోంది. సకల వసతులున్న చోట అన్ని ఎమ్యూనిటీస్ తో లగ్జరీ హోమ్ సొంతం చేసుకోవాలని భావించే వారి కలలను నిజం చేస్తోంది ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ అన్విత గ్రూప్. మోడర్న్ పీపుల్ అత్యంత ఇష్టపడుతోన్న లగ్జరీ ప్రాపర్టీల కోసం దూరంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా కోర్ సిటీలోనే సరికొత్త అద్భుతమనిపించే రీతిలో లేటెస్ట్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. నేటి తరంతో పాటు రేపటి తరానికి మేలు చేసేలా పర్యావరణ హితమైన గ్రీన్ బిల్డింగ్స్ నిర్మిస్తూ అందరి మనస్సును గెలుచుకుంటోంది. హాయ్, నమస్కారం. Namaskaram. How are you? I'm good. How are you? I'm so good. There is an interesting aspect about Anvita because Anvita Group ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కూడా అది ఖచ్చితంగా IGBC సర్టిఫైడ్ ఉంటుంది. సో ఐ థింక్ దట్ ట్రూలీ మేక్స్ Anvita ప్రాజెక్ట్ స్టాండ్ అవుట్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్రాజెక్ట్. 100%. I lived abroad my entire life. నేను యుఎస్లో చూసిన ప్రాజెక్ట్స్, దుబాయ్లో చూసిన ప్రాజెక్ట్స్ I'm trying to incorporate here. India needs a lot more of that. Can you explain us in detail and what we need about the technology you're talking about or about the eco-friendly system? అంటే దుబాయ్ లాంటి డెజర్ట్ ఉన్న ప్లేస్లో అపార్ట్మెంట్లో ఉంటే ఇట్స్ సో గ్రీన్ కంపేర్డ్ టు ఎనీ హైదరాబాద్ కమ్యూనిటీ యూ లివ్ ఇన్. లైక్ దే డూ ఇట్ విత్ వెల్ స్టాండర్డైజ్డ్ గార్డెనింగ్, ఇంకా మొత్తం అన్ని ఆటోమేటెడ్ ఫెసిలిటీస్. ఈవెన్ వీఆర్ డూయింగ్ దట్. సో hopefully like you will see much more green space than any other project in Hyderabad in our place. Yeah. So let us know about the technology which Anvita involves in it. I mean, making green spaces is not just technology, it's about planning. So we plan our spaces efficiently. My podium is mainly green and our terrace is mainly green. So like it's all planning. Technology comes hand in glove if you plan it well. So మేము అలాట్ చేసిన స్పేసెస్ చాలా హై లైక్ గ్రీనరీ ఏరియాస్. సో యూనో
not much technology in it, just green areas. ఈ మధ్య వస్తున్న కస్టమర్స్ ముఖ్యంగా ఎలాంటి ఎన్వైరన్మెంట్ వాళ్ళ హౌస్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? వాట్ ఈస్ అ పర్టికులర్ ఆస్పెక్ట్ యు కాన్సంట్రేటింగ్ ఆన్? మెయిన్లీ కస్టమర్ ఇప్పుడు ఈ మధ్య గ్రీన్ స్పేసెస్ ఇంకా లో డెన్సిటీ కావాలనుకుంటున్నారు, అండ్ వీ హ్యావ్ బీటెన్ ఎవ్రీ అదర్ డెవలపర్ ఇన్ దాట్. We have the most green space and a lower density in the area we're doing. Mainly that. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఓల్డ్ పీపుల్ వరకు అందరినీ సాటిస్ఫై చేసేటట్టు అమ్యూనిటీస్ కావాలి, అండ్ వీఆర్ ప్రొవైడింగ్ దాట్. అండ్ వీ హ్యావ్ అవర్ కన్సల్టెంట్స్ ఎవ్రీ డే వీ సర్చ్ ఫర్ న్యూ థింగ్స్ టు ఇంప్రూవ్. సో ఇప్పుడు ఒకసారి కొనుక్కున్నాక అయిపోదు, ఇట్స్ అ జర్నీ కదా. సో వీ ట్రై అండ్ ఇంప్రూవ్ ఎవ్రీ టైమ్. So thank you so much, Anup Garu, for taking out time and sharing your great experience with us. Thank you so much. Thanks to all the customers and the viewers. I appreciate you a lot. Perfect location, great value for money, ultimate amenities, lavish lifestyle. నెక్స్ట్ జనరేషన్ మెచ్చే లివింగ్ కండిషన్స్ ఇవి. డ్రీమ్ హౌస్ విషయంలో కోరుకునేది ఏదైనా ఎస్ అని ఆన్సర్ వచ్చే ఒకే ఒక చోటు, అదే వాసవి గ్రూప్. ప్రతి ప్రాజెక్ట్ ను టాప్ నాచ్ క్వాలిటీతో మోడర్న్ మార్వెల్ గా తీర్చిదిద్దడం కేవలం వాసవి గ్రూప్ కి సాధ్యం. లగ్జరీ లైఫ్ స్టైల్లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ప్రాజెక్టులు డిజైన్ చేయడం కేవలం వాసవి టీమ్ కి సాధ్యం. టైమ్లీ వర్క్ తో అండ్ ట్రెండీగా ఉంటూ హైదరాబాద్ రియాలిటీ సెక్టార్ లో అగ్రగామిగా నిలుస్తూ వస్తోన్న సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి అంటూ సిటీలో గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్టులకు మారుపేరుగా ఎదుగుతోంది. ఈ ఏడాది సిటీకి 4 వైపులా గ్రాండ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తూ రియాలిటీ రంగంలో తన స్థానం ఎప్పుడూ స్పెషలేనని వాసవి ప్రూవ్ చేసుకుంటోంది. మీరు ప్రతి ప్రాజెక్ట్లో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది? ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్గా ఉండాలని, డిజైన్ మోడర్న్గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్ట్, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీము, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకొని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవజ్ఞులైన మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్లో స్ట్రెంత్ అనే మాట నేను చెప్పి తీరాలి. సిటీలో ప్రైమ్ లొకేషన్లో రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్ట్స్ కోసం అన్వేషిస్తున్న వారికి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్గా నిలిచేవి వాసవి ప్రాజెక్ట్సే. మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నా ఏ మాత్రం తగ్గకుండా సక్సెస్ఫుల్గా కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. ఈ ఏడాది 3 గ్రాండ్ ప్రాజెక్ట్స్ను కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ సిద్ధమవుతోంది. హఫీజ్పేటలో వాసవి సంస్థ డెవలప్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ వాసవి లేక్ సిటీ. 17.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 13 టవర్లుగా నిర్మిస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ వాసవి లేక్ సిటీ. అలాగే హైదరాబాద్ నార్త్ సైడ్ కోంపల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం. పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందనందనంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్ట్ స్వాగతం పలుకుతోంది. మరొక వైపు సిటీ ఈస్ట్ సైడ్ ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపాలిస్. మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి వెయిట్ చేయనక్కర్లేదు. లేక్ సిటీ, నందనం అండ్ మెట్రోపాలిస్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రూప్. ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రూప్. హైటెక్ సిటీకి సమీపంలోని అఫీస్పేట్లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ హైటెక్ సిటీకి అతి చేరువలోని రెసిడెన్షియల్ ఏరియా అఫీస్పేట్లో మెగా ప్రాజెక్టుగా వాసవి లేక్ సిటీని డెవలప్ చేస్తున్నారు. మోడ్రన్ లైఫ్ స్టైల్ ను బ్యాలెన్స్డ్ గా అందించేలా డిజైన్ చేసిన వాసవి లేక్ సిటీ ప్రాజెక్టు వన్ ఆఫ్ ద హైదరాబాద్ బెస్ట్ ప్రీమియం ప్రాజెక్టుగా నిలవబోతోంది. హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపెల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం. పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్టు సుస్వాగతం పలుకుతోంది. సిటీ ఈస్ట్ సైడ్ లో ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్. మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయక్కర్లేదు.
నందనం అండ్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు 2 హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రూప్. మండే ఎండల నుంచి ఉపశమనం కావాలంటే పరిసరాలు కాంక్రీట్ జంగల్లా కాకుండా పచ్చదనంతో ఉండాలి. అందుకోసమే హిల్ స్టేషన్లను వెతుక్కుంటూ వెళ్తాం. నివాసం ఉండే చోట పచ్చదనం, ప్రశాంతత ఉంటే అంతకు మించిన ఆనందం మరేది ఉండదు. సిటీకి అత్యంత చేరువలో నేషనల్ హైవేను ఆనుకుని అఫోర్డబుల్ ప్రైస్లో రిసార్ట్ లైఫ్ స్టైల్ కోరుకునే వారి ఆకాంక్షలకు అద్దం పట్టే ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ ప్రాజెక్ట్స్ అన్ని రేపటి అదృష్టానికి స్వాగతం పలికేలా ఉంటాయి. ప్రతి ప్రాజెక్టులో ఎర్రచందనం వంటి విలువైన కలప మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ వస్తున్నారు. జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ ప్రాజెక్ట్స్ అన్నింటిలో కలిపి దాదాపు 3 కోట్ల వరకు మొక్కలు పెంచుతున్నారంటే పచ్చదనానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. హలో సార్, హాయ్. నమస్కారం. పర్యావరణ హితంగా ఉండాలంటే సో కన్స్ట్రక్షన్స్ అనేవి ఎలా ఉండాలి, వచ్చే తరాలకి కూడా మనం హెల్త్ ఇవ్వాలి. సో దానికోసం ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాట్ యూ సే అబౌట్ దట్? డెఫినెట్గా అమ్మా, ఎన్విరాన్మెంట్ చాలా అవసరం. పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఏ పనైనా చేయాలి. సో నేను ఎక్కువ ఏం చెప్తానంటే వెంచర్ అంటేనే మెయిన్గా చూడాల్సింది ఇది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. ఫ్యూచర్లో ఇక్కడ ట్రాఫిక్ ఎలా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది, దీనికి ఎయిర్వేజ్, రోడ్వేజ్, రైల్వేజ్ కనెక్టివిటీ ఉందా లేదా, విద్యా వైద్యం దగ్గరలో ఉందా లేదా, అవన్నీ చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. దాంతోపాటు ఏ వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేసినా అక్కడ గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్. మేము చేసే ప్రతి వెంచర్లో కూడా క్రోర్స్ ఆఫ్ ప్లాంటేషన్స్ మా అన్ని వెంచర్స్లో ఉంటాయి. మీరు చూడొచ్చు కూడా. పర్యావరణాన్ని కాపాడుకుంటూ పొల్యూషన్ తక్కువ ఉండేటట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాం. మీ వెంచర్స్ అన్నీ కూడా చాలా ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి. అంటే వెరీ దేశీ ట్రీస్ అన్నమాట, ఫ్యాన్సీ ట్రీస్ అట్లా కాకుండా. సో దేశీ ప్లాంటేషన్స్, మామిడి చెట్లు అలా కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్లాంటేషన్స్ అన్ని మెయింటైన్ చేయడం అది ఎలా సాధ్యం అవుతుంది? ఒక వెంచర్ వేసామండి, అప్రూవల్ తీసుకున్న ప్లాట్లు స్టోనింగ్ వేసేసాం, డెవలప్మెంట్ చేసాం, ప్లాట్ సేల్ చేసేసి అయిపోయింది. సేల్ అయిన తర్వాత మీరు మళ్ళీ వెళ్తే అక్కడ ఆ ప్లాట్లో ఏముంటుంది చెప్పండి? ప్లాట్లో మట్టి ఉంటుంది, ఓకేనా, లేదంటే పుట్టు ఉంటుంది. అందులో ఒక చెట్టు ఉంటే ఎలా ఉంటుంది? మట్టికి చెట్టుకు కనెక్టివిటీ ఇక్కడ. మీ దాంట్లో బౌండరీస్లో మ్యాంగో, ఒక 10 మ్యాంగోస్ ప్లాంటేషన్స్ లేదా 10 రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్. అప్పుడు ఏ ఫ్లవర్స్ ఇంకేదో కాకుండా అవి ఈల్డింగ్ రావాలి ఎవ్రీ ఇయర్ లేదా ఎవ్రీ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ. మీరు వెళ్ళినప్పుడంతా మీ దాంట్లో మామిడి చెట్టు ఉంది, దేవతా వృక్షం మామిడి చెట్టు అంటే మంచి ఆక్సిజన్ ఇస్తుంది. మన తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రాల వాళ్ళు చక్కగా మామిడి తోరణాలు లేకుండా మనం ఏ పని చేయం. అలాంటి మామిడి చెట్లు ఉంటే బాగుంటుంది అని బౌండరీస్లో మామిడి చెట్లు ఇచ్చి ఫ్యామిలీతో, పిల్లలతో వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాటర్ డ్రిప్ వేసి రెడీగా ఉంటుంది. ఆ డ్రిప్ తోటి చెట్లు ఉంటాయి, మామిడి ఆకులు, మామిడి చెట్టు, మామిడి పూత, మామిడి పిందెలు, మామిడి కాయలు, మామిడి పళ్ళు వస్తుంటాయి అక్కడికి. అది ఇస్తాం. మధ్య మధ్యలో మళ్ళీ రెడ్ శాండ్ కూడా పెంచుతాం. రెడ్ శాండ్ చాలా హైట్ వెళ్తుంది. ఫ్యూచర్లో ఆఫ్టర్ 15 to 20 yearsలో మంచి ఈల్డింగ్ వస్తుంది. దాంట్లో మంచి మీకు డబ్బు కూడా వస్తుంది, రిటర్న్స్ కూడా వస్తాయి. ఈరోజు రెడ్ శాండ్ అనేది అఫీషియల్ అయింది. దాన్ని ఎవరైనా దాన్ని పండించవచ్చు. దానికి అగ్రికల్చర్ శాఖ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంచి పర్మిషన్స్ వచ్చిన్నాయి. దాంట్లో కూడా మంచి ఈల్డింగ్ వస్తుంది, మంచి లాభాలు వస్తాయి. ల్యాండ్ అప్రిషియేషన్ అయింది, దానికి సెక్యూరిటీ మెయింటెనెన్స్ ఉంది, వాటర్ ఉన్నాయి, మ్యాంగో ఉంది, ఎవ్రీ ఇయర్ మన క్రాప్స్ వస్తుంటాయి. మనకు అదొక ఫీల్ ఇస్తుంది. ఇప్పటికి 3 crores మ్యాంగోస్ అండ్ రెడ్ శాండిల్స్, మన 3 crores ప్లాంట్స్ పెట్టున్నా మీ కళ్ళ మంది మీరు చూసుకోవచ్చు. 100 feet రెడ్ శాండిల్ ప్లాంట్ ఈ సైజ్తో కూడా మేము పెంచున్నాం. చాలా మంది తెలంగాణ స్టేట్లో రెడ్ శాండిల్ రాదు, మ్యాంగో రాదు అంటారు. పక్కా వస్తాయి, ప్రయత్నం చూడండి, వచ్చేస్తే. మేము చేస్తున్నాం, ఈరోజు కదా, 2010లోనే నేను చేస్తున్నాను. ఒక 300 acres మ్యాంగో అండ్ రెడ్ శాండిల్ అప్రూవల్ లేఅవుట్లో పెట్టిన బౌండరీస్లో కస్టమర్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అంత హ్యాపీ అవుతారు. అలానే వీకెండ్ హోమ్ కట్టి లైవ్గా కూడా మేము చూపిస్తున్నాం. అది కూడా మా దగ్గర ఉంది. సో వ్యూయర్స్, ఎవ్రీ వీక్ సరికొత్తగా రియల్ ఎస్టేట్ విశేషాలను మీకు అందిస్తున్న సోషల్ మీడియా రియల్ సిటీలో ఈ వారం విశేషాలు తెలుసుకున్నాం కదా. వచ్చే వారం మరిన్ని విశేషాలతో, మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్టీ సెక్టర్ సమాచారంతో మళ్ళీ ఇదే సమయాన్ని కలుసుకుందాము. థ్యాంక్ యూ అండ్ బై బై.